హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో రాత్రికి రాత్రి ఉద్యోగాధికారుల బదిలీలండి. భారీగా అయితే ఐఏఎస్ల బదిలీలు 63 మందికి స్థానచలనము. దాని గురించిన సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని చివరిదాకా చూసినట్లయితే పూర్తి సమాచారం అర్థమవుతుందండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఒక విషయానికి వచ్చినట్లయితే పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్గా కృష్ణతేజ, పలు శాఖల్లో కమిషనర్లు, డైరెక్టర్ల మార్పండి. రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు ఇచ్చింది. వీరిలో ఇప్పటికే బదిలీ అయ్యే పోస్టింగు కోసం ఎదురు చూస్తున్న అధికారులు కొందరుండగా, ప్రస్తుతం పనిచేస్తున్న స్థానాల నుంచి బదిలీ అయిన వారు అధికంగా ఉన్నారు. మొత్తంగా ఒకేసారి 63 మంది స్థానచలనం కలిగింది. గత ప్రభుత్వ హయాంలో వివిధ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి తాజాగా కీలక పోస్టింగ్లు దక్కాయి. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక ఇప్పటికే విడతల వారీగా సీనియర్ ఐఏఎస్ల బదిలీలు చేపట్టింది. ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, శాఖాధిపతులు, కలెక్టర్లు నియామకాలను దాదాపుగా పూర్తి చేసింది ప్రభుత్వము. తాజాగా శనివారం సాయంత్రం పెద్ద ఎత్తున మార్పులు చేసింది. కార్యదర్శి, డైరెక్టర్తో సహా సంయుక్త కలెక్టర్లు, ఐటీడీఏ పీఓలు తదితర స్థానాల్లో అయితే నియమించింది. కేరళ నుంచి ఏపీకి డిప్యుటేషన్పై వచ్చిన 2015 బ్యాచ్ ఐఏఎస్ అధికారి వీఆర్ కృష్ణతేజ మైలవరపు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్గా ఉన్న వీరందరినీ కూడా ప్రభుత్వం అయితే బదిలీలు చేపట్టింది ఫ్రెండ్స్.